బుధవారం తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బుధవారం తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మొదటగా ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వాదం చేసిన ఆలయ అర్చకులు ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకొని సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. మాకు ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి, ఈ డెవలప్మెంటు, ఈ యాదగిరిగుట్టను అప్పుడు చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాము. మా మాజీ సీఎం కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండ్రు, ఎంత డెవలప్ చేసిండ్రంటే ఒక కన్నుల పండుగ. దేశంలోనే పెద్ద పుణ్యక్షేత్రం, తెలంగాణ భక్తులకు పెద్ద పుణ్యక్షేత్రం అంటే మన యాదగిరిగుట్ట. అసలు యాదగిరిగుట్టను రూపురేఖలే మార్చేసి ఇప్పుడు మనం తెలంగాణను చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తప్పు లేదు, ప్రజలు ఎన్నుకున్నారు, సీఎం అయినరు. అంతకుముందు కూడా 56 సంవత్సరాలు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఉండ్రి, దేశాన్ని పరిపాలించారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ గత 10 సంవత్సరాలు ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే చేసిండో ఎవ్వరు కూడా దేశంలోనే ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. నేను 10 సంవత్సరాలు చూసినా, నేను 50 ఏళ్ళ సంది చూస్తున్నా, రకరకాల సీఎంలను చూసినా, రకరకాల మంత్రులను చూసినా, కానీ మన మాజీ సీఎం కేసీఆర్ లాంటి సీఎంను మాత్రం దేశంలో కూడా ఒక ఆదర్శ రాష్ట్రం చేసిండు. దేవాలయాలు కానీ, పంటలు కానీ, రైతులకు కానీ, దళితులకు కానీ, ఐటీ కంపెనీలకు కానీ, ఐటీ పరిశ్రమలకు కానీ, హైదరాబాద్ సిటీ కానీ, ప్రతి రంగంలో టీచర్లకు కానీ, గురుకుల పాఠశాలకు కానీ మన తన 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, నర్సరీ, తాగునీరు, 24 గంటల కరెంటు, క్రీడా మైదానము, నర్సరీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అద్భుతం చేసి పెట్టింది. 28 రాష్ట్రాలలో 16-17 రాష్ట్రాలలో మన తెలంగాణను చూసేందుకు వచ్చారు. ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది మన కేసీఆర్ గారి కంటే అంత గొప్ప డెవలప్ చేసిండే. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, సీఎం గారికి కానీ, మంత్రులకు కానీ, మన కేసీఆర్ గారు 3 ఏళ్ల ముందు 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిండే, దేశానికి అన్నం పెట్టేటట్టు రైతులను తయారు చేసిండే. మీకు దమ్ముంటే అంతకంటే ఎక్కువ పండించి చూపించారు తెలంగాణలో. మీకు పాలాభిషేకం చేస్తాం. ఆ పంట కంటే బీడ్ చేయండి తెలంగాణలో. అదే రైతులు, అదే పొలాలు, అదే పంట పొలాలు, అదే రైతులు కదా. కాళేశ్వరం కూడా కట్టి రెడీ పెట్టిండు కదా. మీరు ఆయన పండించిన పంటను యుద్ధం చేసినట్టే, కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తూనే అడ్రా తెచ్చుకొచ్చి పేద ప్రజల మీద దడదడదడ వాడు సస్తర బత్తర పేదలంతా ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరు ఈ హైదరాబాద్కి వెళ్ళి. అంత ఘోరం అవుతుంది. మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్, మార్కింగ్ చేయండి. మీ తన అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉన్నది, బఫర్ జోన్ ఎంత, FTL ఎంత, మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అయ్యో మేము మర్చిపోయి పేదవాళ్ళకి 60 గజాలలో నెలకు నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి. వాళ్ళకి అలాట్ చేసినాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, తర్వాత కూలగొట్టు. ఏం తొందర, ఏం కొంపలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా బోలాడు బాగున్నారని అవన్నీ తీర్చురి.
ప్రజలకు అవన్నీ తీర్చు, లేకపోతే ప్రజలు ఊరుకోరు. మిమ్మల్ని అనుకుంటారు అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు, ఏమైతలేదు, మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ చూస్తారు, మీ కథలన్నీ చూస్తారు, మీ ఎతలన్నీ చూస్తారు, మీ హైడ్రాలన్నీ చూస్తారు, మీ డ్రామాలన్నీ చూస్తారు. దయచేసి మల్లారెడ్డి కాలేజీలో నోటీస్ ఇచ్చారు అంటారు హైడ్రా వాళ్ళు. నోటీస్ ఇస్తే ఇయ్యనా, తప్పేముంది? అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు, నాకు ఇస్తారు కదా. నాది ఎఫ్టీఎల్ ఉంటే పేపర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటా, నేనే లెటర్ ఇచ్చిందే, తప్పేముంది? అరే మర్చిపోయి కట్టామా, తెలియక కట్టామా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా. నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా. ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కట్టలే నేను.